Recording in progress. దయాళుడా నీవే నమ్మకమైన సమర్థుడవు నీవే నమ్మకమైన సమర్థుడవు ఇహపారమందు నివసించువారు నీ నామమున మోకరింతురు ఇహపారమందు నివసించువారు నీ నామమున మోకరింతురు మహిమాపరతురు దేవుని మహిమాపరతురు దేవుని అంగీకరించు ప్రతివాని జీహ్వా నీవే క్రీస్తువనుచు అంగీకరించు ప్రతివాని జీహ్వా నీవే క్రీస్తువనుచు నీవే నమ్మకమైన సమర్థుడవు నీవే నమ్మకమైన సమర్థుడవు రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా మమ్ములను రక్షించితివి మమ్ములను రక్షించితివి వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్థ్యమునిచ్చితివి వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్థ్యమునిచ్చితివి నీవే నమ్మకమైన సమర్థుడవు నీవే నమ్మకమైన సమర్థుడవు ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా నీవే నమ్మకమైన సమర్థుడవు నీవే నమ్మకమైన సమర్థుడవు.
ప్రార్థనతో మరొక బైబిల్ స్టడీ క్లాస్ కొరకై మనం ప్రారంభించుకుంటాం. ప్రేమికుల మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ ప్రియపాసన చెంతకు చేరి రాగులతో కనుగరించిన కృప కొరకై దివ్యతరుణానికై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహింపరచు పూజిస్తూ ఉంటున్నాం. దయగల మా తండ్రి, కొంత గ్యాప్ తర్వాత మరలా రీతిగా ఆన్లైన్ జూమ్ క్లాస్ ద్వారా మా ప్రియులను కలుసుకునే దాని కొరకై మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. దయగల మా పరలోక తండ్రి, ఈ రీతిగా ఈ యొక్క క్లాస్ అంతటి విషయమై మీ సంపూర్ణమైనటువంటి సహాయం మేము కోరుతూ ఉంటున్నాం. దయగల మా తండ్రి, జాయిన్ అయినటువంటి వారందరూ శ్రద్ధతో మీ వాక్యమును గ్రహించగలుగుటకు, వినగలుగుటకు మీరే సహాయపడుతురావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ఎలాంటి అంతరాయం లేకుండా మీ సన్నిధి యొక్క ఆనందం చేత మిమ్మల్ని మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తుంటున్నాం. దయగల మా తండ్రి, మీకు అనేకాలుగా ఏదో నీ వాక్యమును మేము దృష్టించకుండా తండ్రి మా అవసరత మేరకు లేఖనములో నుండి నీ మనసును ఎరిగినటువంటి వారమే సంగతులు గ్రహించటకు మీరే మాకు సహాయపడి కృప చూపించిన ప్రార్థిస్తుంటున్నాం. నమ్మకంగా మా పరలోక ప్రభు మాకు అనుగ్రహించినట్టు సమయాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ మీ నాన్న మహిమ తెచ్చుకొనొచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. Is the voice audible now? Hope so. ఓకే, మనము గత క్లాస్లో బైబిల్ యొక్క సారాంశం గురించి మాట్లాడుతూ కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాము. దానిలో పాత నిబంధన, క్రొత్త నిబంధన గురించినటువంటి ఒక క్లుప్తమైనటువంటి ఉపోద్ఘాతాన్ని మనం చూస్తూ వచ్చాం. దయచేసి ఒక 1 minute. ఈ రాత్రికాల సమయంలో ఈ మరో క్లాస్లో మనం ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ఫర్ ద న్యూ టెస్టిమెంట్. సాధారణంగా మనకు ఉండేటువంటి కొన్ని సందేహాలు ఏమిటంటే, క్రొత్త నిబంధన కాలంలో ఉన్నప్పుడు మనము పాత నిబంధనను తీసుకోవచ్చా, పాత నిబంధన ఆచరణలోనికి వస్తుందా అనేటువంటిది ఒక సందేహం ఉంటుంది. ఆ తర్వాత అసలు క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత పాత నిబంధన ఎంతవరకు పరిమితి,
ఎంతవరకు అవసరము అనేటువంటి సంగతులు, తర్వాత పాత నిబంధన యొక్క ప్రాముఖ్యత, అది ఎంతవరకు అవసరం అనేటువంటి సంగతులు, కొన్ని విషయాలు మనం ఇప్పుడు చూస్తాం. మొట్టమొదటిగా ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్, పాత నిబంధన, క్రొత్త నిబంధన అనేటప్పుడు దీని యొక్క అర్థం ఏమిటి అనేటువంటి సంగతులు మనం చూస్తాం. గ్రీక్లో డయాథీకా అనేటువంటి మూల పదం నుండి రాయబడింది. ఆ తర్వాత హెబ్రీలో బెరిత్ అనేటువంటి పదమును ఆధారం చేసుకొని ఈ పదం ఉపయోగించబడింది. వాస్తవానికి డయాథీకా అనేటువంటి గ్రీక్ పదం అయినప్పటికీ, ఆ తర్వాత బెరెత్ అనేటువంటి హెబ్రూ పదము, ఈ రెండు కూడా కవనెంట్, నిబంధన అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. మనకు ఇంగ్లీష్ బైబిల్స్లో టెస్టమెంట్ అనేటువంటి పదము సరైనటువంటి తర్జుమా కాదు. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు బైబిల్లో దాని యొక్క తర్జుమా చాలా స్పష్టంగా ఇవ్వబడింది. సో ఈ పాత నిబంధన, క్రొత్త నిబంధన గురించి చెప్పేటప్పుడు ఇట్ ఈస్ ఓల్డ్ కవనెంట్ అండ్ ద న్యూ కవనెంట్ ఇన్స్టెడ్ స్టేటింగ్ ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్. పాత నిబంధన, క్రొత్త నిబంధన. సో పాత నిబంధనలో కన్సీల్డ్, అది మరుగ్గా చేయబడింది. మరుగ్గా చేయబడినటువంటిది క్రొత్త నిబంధనలో అది బయలుపరచబడినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఈ పాత నిబంధన గురించి మాట్లాడేటప్పుడు, లేదా పాత నిబంధన క్రొత్త నిబంధనకు ఎంతవరకు అవసరం అనేటువంటి సంగతులు మనం తెలుసుకోవటానికి కొరకు పూనుకున్నప్పుడు, ఈ రెండు నిబంధనలు కూడా, నిబంధన అనేటువంటి మాట వచ్చినప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి ఒడంబడిక అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈ ఒడంబడికలో క్రీస్తు ప్రభువారు ఒకవైపు ఉండి తన ప్రజలు మరొక వైపుగా ఉండటం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి సంగతి. ఈ రెండు నిబంధనలు కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనంటే క్రీస్తుని గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. క్రీస్తుని గురించి మాట్లాడేటప్పుడు పాత నిబంధనలో క్రీస్తు ఏ రీతిగా ఉన్నాడు, క్రొత్త నిబంధనలో క్రీస్తు ఏ రీతిగా ఉన్నాడు అనేటువంటి సంగతులు మనం చూస్తాం. పాత నిబంధనలో మాట్లాడేటప్పుడు ఈ క్రీస్తు ఎలా ఉన్నాడు అనంటే ఆయన ఒక నీడగా ఉన్నాడు, ఛాయారూపకముగా ఉన్నాడు. క్రొత్త నిబంధనలో హీ ఈస్ ద సబ్స్టెన్స్, ఆయనే మూలముగా మనకు కనబడుతున్నాడు. పాత నిబంధనలో క్రీస్తు ఎలా ఉన్నాడు అనంటే హీ ఈజ్ లైక్ ఏ పిక్చర్, ఒక బొమ్మగా కనబడుతున్నాడు. క్రొత్త నిబంధనలో ఆయన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఉదాహరణకు ఈ రెండు పదాలు మనకు అర్థం కావాలి అని అంటే, షాడో, ఉదాహరణకు సాయంకాలం అయ్యే సమయానికి సూర్యుడు అస్తమించేటప్పుడు కొన్నిసార్లు మనం చూస్తాం ఏమంటే, ఆ వీధుల్లో ఆ కరెంట్ పోల్ మీద ఆ వెలుతురు పడినప్పుడు దాని నీడ చాలా పొడుగ్గా మనకు కనబడుతుంది. సో నీడను పట్టుకొని వస్తే మూలానికి మనం చేరతాం. తర్వాత నేను అనేటువంటి వ్యక్తి ఉన్నాను, నా ఫోటో కాపీ ఒకటి ఉంది. సో ఫోటోలో చూసినంత మాత్రాన నేరుగా నన్ను చూసినట్లు కాదు. సో పాత నిబంధన అనేటువంటిది ఒక ఫోటో కాపీ అయితే, క్రొత్త నిబంధన ఏ ఫోటో అయితే మనం ఇంతవరకు చూస్తున్నామో ఆ వ్యక్తిని నేరుగా చూస్తున్నాము, అది క్రొత్త నిబంధన. ఇవన్నీ కొంచెం సాధారణమైనటువంటి సంగతులు అయినప్పటికీ మనం సుదీర్ఘముగా పాత నిబంధన, క్రొత్త నిబంధన వాటి లోతు ధ్యానంలోనికి వెళ్ళేదాని కొరకే పూర్వము మనము కొన్ని ఉపోద్ఘాతంగా కొన్ని క్లాసెస్ ఈ రీతిగా మనం చూస్తాం. తర్వాత పాత నిబంధన ఏంటంటే టైప్ అంటే తెలుగులో మనం ఎలా చెప్పొచ్చు అంటే వలే అని చెప్పొచ్చు. మెల్కీసెదెకు క్రమము చొప్పున, ఆ బండ వలే, విత్తనము వలే, వలే అనేటువంటి మాటను మనం చూస్తాం. అయితే క్రొత్త నిబంధనలో దేని గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ సత్యము, ఆ వలే అనేటువంటి మాట, పోలికగా ఉన్నటువంటి మాట ఏదైతే చూస్తున్నామో దాని సత్యమే క్రొత్త నిబంధనలో మనం క్రీస్తును చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత
ఓల్డ్ టెస్టిమెంట్లో రిచువల్ ఒక ఆచార రీతిగా చూస్తే క్రొత్త నిబంధనలో రియాలిటీగా మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి పండుగలు ఉన్నాయి. ఆ పండుగల్లో ఫర్ ఎగ్జాంపుల్ పస్కా పండుగ వారు ఆచార రీతిగా వారు దానిని కొనసాగిస్తున్నప్పటికీ క్రొత్త నిబంధనలకు వచ్చినప్పుడు ఇప్పుడు ఆచారముగా పస్కాను ఆచరించిన అవసరం లేదు. క్రీస్తు ప్రభువారే రియాలిటీగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత పాత నిబంధనలో క్రీస్తుని గురించి ప్రవచించారు, ప్రవక్తలు ప్రవచించారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో క్రీస్తుని గురించి ఏమైతే ప్రవచించారో క్రొత్త నిబంధనలో ఆ క్రీస్తుని గురించే తాను బయలుపరచబడటము లేదంటే తాను నెరవేర్చబడటం అనేటువంటిది మనకు కనబడుతుంది. ఆ తర్వాత పాత నిబంధనలో ఇంప్లిసిటీ అనేటువంటిది ఎలా ఉందనంటే అదొక మరుగుగా చేయబడినటువంటిదిగా మనకు కనబడుతూ ఉంది. అయితే క్రొత్త నిబంధనలో ఒక ఛాయారూపకంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో క్రొత్త నిబంధనలో ఇట్ ఈస్ ఎక్స్ప్లిసిట్ రివీల్డ్ అనగా స్పష్టముగా ఎలాంటి మస్క లేకుండా స్పష్టముగా క్రీస్తు ప్రభువారు కనబడతా ఉన్నాడు. సో పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో మూలం ఎవరయ్యా అంటే క్రీస్తే మూలము. ఈ మూలమైనటువంటి క్రీస్తు ఏ రీతిగా కనబడుతున్నాడు అనేటువంటిది మనం ఇంతవరకు చూస్తూ వచ్చాం. ఆ తర్వాత మరొక మాట ఏమిటంటే లెటెంట్. పాత నిబంధనలో ఆయన మరుగ్గా ఉన్నాడు, క్రొత్త నిబంధనలో ఆయన బయలుపరచబడ్డాడు. సో సంకుచితంగా అంటే లోపల ఏదైతే ఉందో క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆ తెర చెనిగివేయబడి క్రీస్తు ప్రభువు స్పష్టముగా వ్యక్తిగా తాను ప్రత్యక్షపరచబడటం అనేటువంటిది క్రొత్త నిబంధన చూపిస్తూ ఉంది. సో ఈ రిలేషన్షిప్, ఈ కోరిలేషన్ మనకు అర్థమైనప్పుడు సహజంగా మనము పాత నిబంధన అవసరమా లేదా అనేటువంటి సంగతిని క్రొత్త నిబంధన కోణంలో మనం చూసినప్పుడు మనం ఒక నిర్ధారణలోనికి రావచ్చు. ఇప్పటి వరకు మనం చూసినప్పుడు క్రొత్త నిబంధనలో లేదా క్రొత్త నిబంధన పిల్లలముగా మనం ఉన్నప్పుడు పాత నిబంధన ఎక్కడ కూడా మనకు ఆటంకంగా కనబడట్లేదు. పాత నిబంధన కొట్టివేయబడటానికి క్రీస్తు ప్రభువు వచ్చినట్లుగా కనబడట్లేదు. పాత నిబంధన అవసరం లేదంటానికి కూడా మన దగ్గర జవాబు లేదు. అయితే పాత నిబంధనలో ఏదైతే ఉందో అంతకంటే ఫుల్ఫిల్మెంట్గా క్రొత్త నిబంధనలను మనం చూస్తున్నాం. పాత నిబంధన మనకు దారి చూపిస్తూ ఉంది, ఒక చీకటిలో వెలుతురు వలె. క్రొత్త నిబంధన ఆ వెలుగైనటువంటి వ్యక్తి దగ్గరికి నేరుగా తీసుకొని రాబడుతుంది. అయితే ఒక నిర్ధారణలోనికి రావచ్చు ఏంటంటే ఇప్పుడు పూర్తి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చాము కాబట్టి పాత నిబంధనతో నాకు అవసరత లేదు, కానీ పాత నిబంధన నేను త్రోసివేయటానికి లేదు. ఉదాహరణకు హెబ్రీ పత్రిక రాసేటప్పుడు ఆ గ్రంథకర్త ఎవరికి రాస్తున్నాడు అని అంటే యూదా మతములో నుండి రక్షించబడి క్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి వారు పరిస్థితులు తాలూకోలేక మరలా వాళ్ళు వెనకకు వెళ్ళిపోవాలి అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు పాత నిబంధన త్రోసివేయని అవసరం లేదు కదా అన్నప్పుడు వెనకలికి వెళ్ళటం అనగా పాత నిబంధనలోనికి వెళ్ళటం తప్ప అనంటే వాస్తవానికి అక్కడ తప్పుపడుతూ తాను ఏం మాట్లాడుతున్నాడంటే మీరు పాత నిబంధనలోనికి ఎందుకు వెళ్తారు, పాత నిబంధన అవసరం లేదు. కారణం ఏంటంటే పాత నిబంధన ఎవరి గురించి అయితే మాట్లాడుతుందో ఆ వ్యక్తి దగ్గరికి మీరు వచ్చారు. పాత నిబంధనలో ప్రవక్తులు ఉన్నారు. అయితే ప్రవక్తులు ఏదైతే ప్రవచించారో ఆ క్రీస్తు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. క్రీస్తే ఉన్న తర్వాత మరలా ప్రవక్తుల దగ్గరికి ఎందుకు వెళ్తారు? తర్వాత పాత నిబంధనలో మీకు దూతలు ఉన్నారు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి దూతల కంటే క్రీస్తు ప్రభువు శ్రేష్ఠుడుగా నిర్ధారించబడ్డాడు. మనుషుడు దూతలకు లేనటువంటి ఆధిక్యత దేవుడు మనుషులకు ఇచ్చాడు.
దూతల దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఇప్పుడు క్రీస్తే ఉన్నాడు కదా, ఆ క్రీస్తు చాలు. సో ఈ ప్రక్రియలో మనకి ఏం అర్థమవుతుందనంటే, పాత నిబంధనతో మనకు ఇప్పుడు పని లేదు. కారణం ఏంటంటే, పాత నిబంధన ఎవరి గురించి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి క్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనలు మనం చూస్తున్నాం కాబట్టి, ఈ క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి క్రీస్తు దగ్గరకు వచ్చాము కాబట్టి ఆ క్రీస్తు మనకు చాలు. దీనిలో మనకు అర్థం కావాల్సింది ఏమిటి అని అంటే, పాత నిబంధన దేని గురించి అయితే మాట్లాడుతుందో అది వద్దు అంటానికి లేదు, కానీ పాత నిబంధనతో ఇప్పుడు మనకు సంబంధం లేదు. కారణం ఏంటంటే, అంతకంటే శ్రేష్టమైనటువంటి వ్యక్తి దగ్గరికి మనం చేరుకున్నాం. అంతేకాకుండా పాత నిబంధన ఎవరి గురించి అయితే మాట్లాడుతూ ఉందో ఆ దాని దగ్గరికి మనం ఆ మూలముకి మనం చేరుకున్నాం కాబట్టి, అది నాకు వద్దు అనటంలో దానితో నాకు ఇప్పుడు పని లేదు, కానీ అది వద్దు అనటానికి కాదు, బట్ దానితో నాకు ఇప్పుడు పని లేదు. కారణం ఏమిటి అని అంటే, ఎవరి గురించి అయితే మాట్లాడుతూ ఉందో పాత నిబంధన, దేని గురించి అయితే మాట్లాడుతూ ఉందో పాత నిబంధన, ఆ వ్యక్తి ఆ సంగతులు క్రీస్తు ప్రభువారిలో నూతన నిబంధనలో స్పష్టంగా నేను చూడగలుగుతున్నాను. ఆ తర్వాత ఈ పాత నిబంధన గురించి మాట్లాడేటప్పుడు, క్రైస్ట్ ఈస్ నాట్ ఓన్లీ ద థీమ్ బట్ ఆల్సో హీ ఈస్ ద సబ్జెక్ట్. క్రీస్తు ప్రభువారు ఆయన కేవలము ఒక అంశము మాత్రమే కాదు, కానీ ఆయనే దాని యొక్క అంశము. కాబట్టి ఈ థీమ్ అండ్ సబ్జెక్ట్ అనే దానికి కొంత దగ్గర సమీప మాటలు అర్థాలు ఇచ్చినప్పటికీ, ఇక్కడ దేని గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ వ్యక్తే క్రొత్త నిబంధనలో ఉన్నాడు. సో పాత నిబంధనల అంశం ఏమిటి? క్రీస్తు. క్రొత్త నిబంధనలో ఆయనే, హీ బికేమ్ ద సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, దాని గురించి మనం మాట్లాడేటప్పుడు ఎలా చూస్తామనంటే, ఓల్డ్ టెస్టిమెంట్లో తర్వాత న్యూ టెస్టిమెంట్లో దాని గురించిన సంగతులు మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మొట్టమొదటిగా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు, పాత నిబంధనలో లా, అది ధర్మశాస్త్రము మనకు కనబడతా ఉంది. ఈ లా కనబడేటప్పుడు ధర్మశాస్త్రం దేని గురించి మాట్లాడుతుందంటే, ఫౌండేషన్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు చేయబడుతున్నటువంటి పునాది ఇక్కడ మనకు కనబడతా ఉంది. ధర్మశాస్త్రము అనగా మొదట 5 పుస్తకాలు, అది దేని గురించి మనకు పునాది వేస్తున్నాయనంటే, క్రీస్తు కొరకైనటువంటి పునాది వేస్తున్నట్లుగా ధర్మశాస్త్ర గ్రంథాలు మనకున్నాయి. అనగా మొదటి 5 పుస్తకాలు మనకు కనబడుతున్నాయి. ఈ ధర్మశాస్త్రము అయిపోయిన తర్వాత రెండోదిగా మనకు కనపడేది ఏమిటంటే, చరిత్ర కనబడుతుంది, హిస్టరీ. సో చరిత్రలో ఉన్నటువంటి పుస్తకాలు మనకి ఏం చూపిస్తున్నాయనంటే, ప్రిపరేషన్ ఫర్ క్రైస్ట్. ధర్మశాస్త్రము క్రీస్తు కొరకు పునాది వేస్తే, చరిత్ర క్రీస్తు కొరకైనటువంటి సిద్ధపాఠం చూపిస్తూ ఉంది. ఆ తర్వాత పోయిట్రీ, పద్య భాగములకు వచ్చేసరికి, ఇట్ ఈస్ అన్ ఆస్పిరేషన్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకైనటువంటి ఆ తృష్ణ లేదంటే నిరీక్షణలోనికి, క్రీస్తు కొరకైనటువంటి ఆ పరిత్యాగంలోనికి మనము మాట్లాడుతూ ఉంది. ఆ తర్వాత ప్రొఫెసీ అనే ప్రొఫెటికల్ బుక్స్, ప్రవక్తల పుస్తకాలు దేని గురించి మాట్లాడుతున్నాయనంటే, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు కొరకైనటువంటి ఎదురు చూపు ఈ ప్రవక్తల గ్రంథాల్లో మనకు కనబడుతుంది. సో ధర్మశాస్త్రము పునాది వేస్తే, చరిత్ర మనల్ని క్రీస్తు కొరకు సిద్ధపరుస్తే, పోయట్రీలో ద ఆస్పిరేషన్ ఫర్
క్రొత్త నిబంధనలో పాత నిబంధన కొంత డిస్కనెక్ట్ అయింది, మరలా నేను ప్రస్తావిస్తాను. పాత నిబంధనలో క్రీస్తు ఎలా కనబడుతున్నాడు అని అంటే, ఆయన ధర్మశాస్త్రము క్రీస్తు కొరకైన పునాది, చరిత్ర క్రీస్తు కొరకైనటువంటి సిద్ధపాటు, పద్యభాగము ఇట్ ఈస్ అన్ ఆస్పిరేషన్ ఫర్ క్రైస్ట్, ఆశ, ప్రొఫెసీ ప్రవక్తల పుస్తకాలు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు కొరకైనటువంటి ఎదురుచూపు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం ఏమని చూస్తున్నామనంటే, సువార్తలు మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్. సువార్తలు ఏం చేస్తున్నాయంటే, పాత నిబంధనలో ఏ క్రీస్తు కొరకైతే పునాది వేసిందో, పునాది వేయబడినటువంటి ఆ క్రీస్తే ఇప్పుడు క్రొత్త నిబంధన సువార్తల ద్వారా ఆయన బయలుపరచబడతా ఉంది. అందుకని క్రొత్త నిబంధనలో అనగా సువార్తల్లో మనం చూసేటప్పుడు క్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని మనం చూస్తాం. అనగా క్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఏ రీతిగా ప్రత్యక్షపరచబడ్డాడు అనేటువంటి సంగతులు మనం చూస్తున్నాం. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తల 17వ అధ్యాయంలో అంటాడు, నేను తండ్రిని బయలుపరిచితిని అని అంటాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన తండ్రిని మనకు బయలుపరిచాడు. సో తండ్రిని బయలుపరిచేటప్పుడే పేతురు అన్నాడు, మాకు తండ్రిని చూపించవా అని అంటే, అప్పుడు యేసు ప్రభువారు ఏమన్నాడంటే, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే. సో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈనాడు మనం ఎలాంటి వెలుగులోనికి రాగలిగామంటే, తండ్రిని చూడగలిగాము, కుమారుడైన క్రీస్తును మనం చూడగలిగాము, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుభవిస్తూ ఉన్నాము. ఆ తర్వాత రెండవదిగా అపోస్తల కార్యములు మనం చూసేటప్పుడు ప్రొపగేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తును గురించినటువంటి ప్రోపగండ అనగా తన గురించినటువంటి ప్రకటన అనేటువంటిది మనం చూస్తాం. అపోస్తల కార్యాల్లో అపోస్తలు దేవుడు వారికి ఇచ్చినటువంటి కమిషన్ ఏదైతే ఉందో, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ పరిచర్య ఏదైతే ఉందో, అపోస్తల కార్యాల్లో వారు ఏం చేశారు అని అంటే, ఇప్పుడు దాని గురించి వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. వారిని చెరసాల్లో వేశారు. వేసినప్పటికీ మేము దేనికైతే ఒప్పుకున్నామో, మేము క్రీస్తుకి ఏదైతే చూపించాలి, మేము ప్రకటించకుండా ఉండలేము అని వారు చెప్పారు. సో ఇన్ యాక్ట్స్ వి సీ ప్రొక్లమేషన్ ఆఫ్ క్రైస్ట్. ఆ తర్వాత ఇప్పుడు పత్రికల్లోకి వస్తే ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ క్రైస్ట్. ఏ క్రీస్తును అయితే బయలుపరచబడ్డాడో, ఏ క్రీస్తు అయితే ప్రకటించబడ్డాడో, ఆ క్రీస్తుని గురించినటువంటి వ్యాఖ్యానము, ఆ క్రీస్తుని గురించినటువంటి విశ్లేషణ, ఆ క్రీస్తు కొరకై నన్ను నేను ఏ రీతిగా అన్వయించుకోవాలి, ఈ సంగతులన్నీ కూడా మనం ఎక్కడ చూస్తామంటే పత్రికలో మనం చూస్తాం. ఆ తర్వాత రెవల్యూషన్ దగ్గరకు వచ్చేసరికి ద కన్సమ్మేషన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మనం ఏ రీతిగా కలుసుకోబోతూ ఉన్నాము, ఏ రీతిగా క్రీస్తులో ఉండబోతున్నాము అనేటువంటి సంగతి ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. సో ఈ రెండు పాత నిబంధన క్రొత్త నిబంధనలు మనం చూసినప్పుడు, ఇది నాకు అవసరము లేదు అనటానికి ఎక్కడ కూడా మనకి కనపడదు. కానీ ఈ పాత నిబంధన క్రొత్త నిబంధనకి మార్గాన్ని చూపించి క్రొత్త నిబంధనలో మనల్ని నిలబెట్టింది. ఈనాడు పాత నిబంధనతో వెళ్ళి నేను మరలా చేయవలసినటువంటి పని నాకేం లేదు, కానీ దాన్ని నాకు వద్దు అంటానికి లేదు. కారణం ఏంటంటే అదే మనకి చూపించింది క్రీస్తుని. తర్వాత మిగతా లెసన్స్లో మనకు ఇంకా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు ఈ క్రీస్తుని గురించి మాట్లాడిన తదుపరి పాత నిబంధన యొక్క స్టేజెస్, దాని యొక్క అంచెలంచెలుగా ఏ రీతిగా ఉంది అనేటువంటిది మనం చూస్తాం. ఇది సాధారణంగా బెంగళూరు ఫెలోషిప్లో ఉన్నటువంటి వారికి ఈ స్టేజెస్ ఆల్రెడీ తెలుసు. అయితే జూమ్లో జాయిన్ అయినటువంటి మిగతా వారికి కూడా పరిచయం ఉండేదాని కొరకే ఈ విషయాలు మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, పాత నిబంధన మనం అర్థం చేసుకోవాలి అంటే, ఇది విల్మింగ్టన్ గైడ్ టు ద బైబిల్, తర్వాత వన్ ఆఫ్ ద టీచర్స్ వేర్ వీఆర్ లెర్నింగ్, గాడ్విన్ నికెల్సన్ అని చెప్పి ఆ టీచర్ ద్వారా తెలుసుకున్నటువంటి ఈ స్టేజెస్. ఇది పాత నిబంధనను సులభంగా అర్థం చేసుకునే దాని కొరకై ఒకటి ఉంది, ద క్రియేషన్ స్టేజ్ అని చెప్పబడింది. ఈ క్రియేషన్ స్టేజ్లో ఆ భాగముగా మనం ఏం నేర్చుకుంటున్నామనంటే, ఆదికాండం 1 నుంచి 11 అధ్యాయాల్లో
సృష్టిని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం, సృష్టి భాగం. ఆ తర్వాత గోత్రకర్తల స్థితి, ప్యాట్రియార్కల్ స్టేజ్, ఆది కాండం 12 నుండి 50 అధ్యాయాల వరకు. తర్వాత యోబు గ్రంథము ఈ గోత్రకర్తల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత మూడవదిగా ఎక్సడస్ స్టేజ్, నిర్గమ కాలము, నిర్గమ స్థితి, నిర్గమము చేయబడినటువంటి స్థితి. దీనికి సంబంధించినటువంటి పుస్తకాలు మనం ఎక్కడ చూస్తామనంటే నిర్గమకాండము, తర్వాత లేవి కాండము, తర్వాత సంఖ్యాకాండము, తర్వాత ద్వితీయోపదేశ కాండం. సో ఈ 4 పుస్తకాల్లో నిర్గమము గురించినటువంటి సంగతులు మనం చూస్తాం. ఆ తర్వాత కాన్క్వెస్ట్ స్టేజ్, విజయవంతమైనటువంటి స్థితిగా, అది యెహోషువ గ్రంథములో మనం చూస్తాం. ఒకవేళ ఇవి తర్వాత కాలంలో అవసరతను బట్టి వివరిస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. బట్ పాత నిబంధన యొక్క ఉపోద్ఘాతముగా ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి జస్ట్ ఒక అవుట్లైన్ పిక్చర్ వరకు మనం చూస్తాం. ఆ తర్వాత 5వ స్టేజ్ వస్తుంది ఏంటంటే ద జడ్జెస్ స్టేజ్, న్యాయాధిపతుల యొక్క కాలము లేదంటే దాని స్థితి. దానికి సంబంధించిన పుస్తకాలు మనకి ఎక్కడ కనబడుతున్నాయంటే న్యాయాధిపతుల గ్రంథం, రూతు గ్రంథము, తర్వాత మొదటి సమూయేలు మొదటి 7 అధ్యాయాల్లో ఈ జడ్జెస్ స్టేజ్ అనేటువంటిది మనకు కనపడుతుంది. ఈ న్యాయాధిపతుల కాలము అయిపోయిన తర్వాత యునైటెడ్ కింగ్డమ్, దేవుని యొక్క రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎలా ఉందనంటే కలిసి ఉంది. దీనికి సంబంధించిన భాగాలు ఎక్కడెక్కడ నుంచి మనం చూస్తామనంటే మొదటి సమూయేలు 8వ అధ్యాయము 31వ వచనం వరకు, తర్వాత 2వ సమూయేలు గ్రంథము పూర్తిగా, తర్వాత మొదటి దినవృత్తాంతుల గ్రంథము పూర్తిగా, తర్వాత మొదటి రాజులు 1వ అధ్యాయము నుండి 11 అధ్యాయాలు, తర్వాత 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయం నుండి 9 అధ్యాయాలు. ఆ తర్వాత పద్య గ్రంథాలను చెప్పినప్పుడు ఇక్కడ పైన యోబు గ్రంథము కాకుండా మిగతా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉమ్మడి రాజ్య కాలములో యునైటెడ్ కింగ్డమ్ స్టేజ్లో మనకు కనబడతా ఉంటాయి. ఆ తర్వాత డివైడెడ్ కింగ్డమ్ ఆర్ ద కాయటిక్ కింగ్డమ్ స్టేజ్, అనగా ఇది గలిబిలి లేదంటే అల్లరి జరిగినటువంటి రాజ్య కాల స్థితిని మనకు చూపిస్తూ ఉంది. దీనికి పాత నిబంధనలో అనుకూలమైనటువంటి అధ్యాయాలు ఎక్కడ పేర్కొనబడ్డాయి అంటే మొదటి రాజుల గ్రంథం 12 నుండి 22 అధ్యాయాల వరకు, తర్వాత 2వ రాజుల గ్రంథము మొత్తము, తర్వాత 2వ దినవృత్తాంతములు 10 నుండి 36 అధ్యాయాలు, ఆ తర్వాత ఓబద్య గ్రంథము, యోవేలు, యోన, ఆమోసు, హోషియా, మీకా, యెషయా, నహూము, జెఫన్యా, హబక్కుకు, ఇర్మియా, విలాప వాక్యాలు. సో ఈ పుస్తకాలన్నిట్లో మనం చూసేటువంటి సారాంశం ఏమిటంటే రాజ్యము విభాగించబడిన తర్వాత, డిస్టర్బెన్స్ అయిన తర్వాత కాలములు ఏమేమి సంగతులు జరిగాయనేటువంటిది ఈ పుస్తకాలన్నీ కూడా ఉన్నాయి, దీంట్లో పేర్కొనబడ్డాయి. ఒకవేళ ప్రభుచితమైతే మనం నెక్స్ట్ క్లాస్లో పాత నిబంధన 39 పుస్తకాల యొక్క క్రమబద్ధీకరణ మనం చూస్తాం. సో క్రోనాలజికల్ ఆర్డర్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్, ఆ క్రమబద్ధీకరణ పుస్తకాల్లో మనం వాక్యాన్ని చదివినప్పుడు దేని తర్వాత ఏది జరిగింది అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉదాహరణకు ఇక్కడ మనం విభాగింపబడినటువంటి రాజ్యం గురించి మనం చూసేటప్పుడు మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 22 అధ్యాయాలు, తర్వాత 2వ రాజుల గ్రంథం, తర్వాత 2వ దినవృత్తాంతంలో 10 నుండి 36 అధ్యాయాలు. ఈ మధ్య పుస్తకాలే ఓబద్య, యోవేలు, యోన, ఆమోసు, తర్వాత జెఫన్యా, ఇర్మియా, విలాప వాక్యాలు. వాస్తవానికి మనకున్నటువంటి క్రమబద్ధీకరణలో మొదటి రాజులు ఎక్కడో ఉంటుంది, ఇర్మియా ఎక్కడో ఉంటుంది. కానీ ఈ క్రోనాలజికల్ ఆర్డర్లో మనకి చదివితే ఏ పుస్తకములో ఏ ప్రవక్తల గ్రంథాలు పెట్టుకొని మనం చదవాలో తెలిసినప్పుడు ఆ చరిత్ర వెంటనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత చెరగొట్టబడినటువంటి కాల స్థితి, ద క్యాప్టివిటీ స్టేజ్ అని అంటారు. దీని గురించి యెహెజ్కేలు, దానియేలు గ్రంథాలు మనకు కనబడుతుంది. ఆ తర్వాత చెరపట్టబడినటువంటి ఇశ్రాయేలు యూదులు మరలా తిరిగి వారు తీసుకుని రాబడ్డారు. దాన్నే ద రిటర్న్ స్టేజ్ అని అంటారు. తిరిగి ఇశ్రాయేల్ ప్రజలు అనగా యూదులు వచ్చారు అనేటువంటి చరిత్ర మనకి ఎక్కడ కనబడుతుందంటే మీకు ఎజ్రా గ్రంథంలోను, నెహిమ్యా గ్రంథంలోను,
ఎస్తేర్, హగ్గై, జకరియా, మలాకి గ్రంథాల్లో మనకు కనబడుతుంది. సో దీస్ ఆర్ ద 9 డిఫరెంట్ స్టేజెస్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఆ తర్వాత మనం ఇప్పుడు ఏం చూస్తామనంటే అసలు పాత నిబంధన ఎందుకు ప్రాముఖ్యమైంది అనేటువంటి దానికి పాత నిబంధన క్రొత్త నిబంధన యొక్క సమానమైనటువంటి పోలికలు ఇంతవరకు మనం చూసాము. అయితే మరికొంత విశేషంగా విశ్లేషిస్తాం. మొట్టమొదటిగా 1 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనంలో మనం ఈ మాట మనం చూస్తాం. ఎవరైనా చదవగలరా? ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ 1 తిమోతి 3:16, 1 తిమోతి 3:16. Okay, all scripture is given by inspiration of God and is profitable for doctrine, for reproof, for correction, for instruction in righteousness. అన్నా చదవాలి 1 తిమోతి 3:16. యా, 1 తిమోతి 3:16. ఓకే. యా. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. మైకెల్, అది నేను రెఫరెన్స్ తప్పు చెప్పాను, తప్పు రాశాను. అది 2 తిమోతి 3:16. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. యా. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ ప్రతి లేఖనము, మీరు స్క్రీన్ మీద ఒకవేళ గమనించండి, ప్రతి లేఖనము అని చెప్పి మాట్లాడేటప్పుడు అక్కడ మనకు అర్థమవుతుంది ఏమిటనంటే, ఏంటి ఆ ప్రతి లేఖనము అనగా పాత నిబంధన అనేటువంటిది మనకు అర్థమవుతుంది. పాత నిబంధన అది ప్రతి లేఖనము అనేటువంటిది మనకు అర్థం కావాలి. అన్న మీ వాయిస్ వినబడతలేదనా? ఓకే, దేర్ ఇస్ సమ్ డిస్టర్బెన్స్ బికాస్ ఆఫ్ ద నెట్వర్క్ ఇష్యూ. ఫైన్. సో ఇక్కడ దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం అని చెప్పేటప్పుడు ప్రతి లేఖనము అనగా ఏమర్థమవుతుంది? పాత నిబంధన భాగాలు మనకు అర్థమవుతున్నాయి. ఆ తర్వాత దైవ ఆవేశం వలన అనగా ఆయన ఊపిరి ద్వారా, అనగా ఊపిరి అంటే ఏదో శ్వాస సహజంగా మనుషుడు ఎక్సైల్ చేసినట్లు కాదు, ఆయన ఊదాడు అనగా దైవ ప్రేరేపణ ఆయన కలిగించగా ప్రజలు దాన్ని పొందుకున్నారు. కాబట్టి ఉపదేశించడానికి, సరిదిద్దటానికి, నీతి అనేటువంటి ఏమన్నాడు తెలుగులో, ఇన్స్ట్రక్షన్స్ పొందటానికి కొరకై ఉపయోగపడుతుంది. సో పాత నిబంధన ఎంత ప్రాముఖ్యమైందని చెప్పటానికి 2 తిమోతి 3:16లో భాగముగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. రోమా 15:4 చదవచ్చు ఎవరైనా గ్రూప్లో ఉన్నటువంటి వారు. రోమా 15వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకు పూర్వమందు వ్రాయబడిన వలనను
మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. రైట్. రెండవ ఆధారము వాక్యములను మనం చూస్తున్నామంటే పూర్వము రాయబడినటువంటివి మనము నేర్చుకున్న దాని కొరకే, ఫర్ అవర్ లెర్నింగ్. సో పాత నిబంధన ఎందుకయ్యా అనంటే ఫర్ మై లెర్నింగ్, అది నేను నేర్చుకోవటానికి కొరకు. అంతేకాకుండా కంఫర్ట్ ఆఫ్ ద స్క్రిప్చర్. ఇక్కడ ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవచ్చు, లేఖనాలు తను తాను పరిచయం చేసుకునేటప్పుడు దానికి సహజంగా కొన్ని బిరుదులు ఇవ్వబడ్డాయి. దానికి ఒక బిరుదు ఏమిటంటే కంఫర్ట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. లేఖనాల ద్వారా మనకి ఏం కలుగుతుందంటే ఆదరణ కలుగుతుంది. తర్వాత మూడవ కారణము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం. 1 కొరింథీ 10:6 చదవండి ఎవరైనా. 1 కొరింథీ 10:6. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతరములుగా ఉన్నవి. ఈ సంగతులు మనకు దృష్టాంతరముగా, ఎగ్జాంపుల్స్గా ఉన్నాయి. సో ఎందుకొరకు ఉన్నాయి అనంటే దాని నుంచి మనం ఏదో నేర్చుకోవటానికి కొరకే ఉన్నాయి. తర్వాత 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడును. మనకి బుద్ధి కలగటానికి కొరకే రాయబడి. సో వీటన్నిటిలో మనం ఇప్పుడు ఏం చూస్తున్నాము ఈ వాక్య భాగాలన్నీ అంటే పాత నిబంధన ఎందుకు ప్రాముఖ్యమైంది, పాత నిబంధన దేని గురించి అయితే మాట్లాడుతుందో ఆ వ్యక్తి దగ్గర నేను వచ్చాను అలా అని చెప్పి అది కొట్టివేయటానికి కాదు. సో దాని ద్వారా నేను నేర్చుకోవటానికి కొరకై పాత నిబంధన ఉంది. ఆ తర్వాత 4వదిగా లూకా సువార్త 24వ అధ్యాయంలో, లూకా సువార్త 24వ అధ్యాయంలో 26వ వచనము తర్వాత 27వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడేటప్పుడు ఆయన ఆ 24వ అధ్యాయం సంగతి ఏమిటంటే క్రీస్తు ప్రభువారిని సాక్షాత్తు క్రీస్తు వారినే చూస్తున్నారు, కానీ ఆయన అప్పటికే ఆయన శరీరధారిగా ఉన్నటువంటి రోజుల్లో దేని గురించి అయితే మాట్లాడాడో దాని గురించి లేఖనాల యొక్క జ్ఞానం ఉంది. ఇప్పుడు కళ్ళెరుగా క్రీస్తుని చూస్తున్నారు, కానీ ఆ రెండిటి కూడా సమపోల్చి వారు చూసుకోలేకపోతున్నారు. సో క్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత ఆయన ఆరోహణం అయ్యేదానికంటే ముందుగా ప్రజలతో మాట్లాడేటప్పుడు ఆయన 3-fold డివిజన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ గురించి మాట్లాడాడు. అక్కడ ఉదాహరణకు మీరు 26వ వచనము 27వ వచనము తర్వాత 44 నుండి 46 వచనంలో చూస్తే ఈ రీతిగా మనం చూస్తాం. ఏమిటంటే మీరు లేఖనముల గురించి నన్ను గురించి రాయబడ్డాయి కదా అని చెప్పి మాట్లాడుతూ మోషే ధర్మశాస్త్ర గ్రంథమందు, తర్వాత కీర్తనల గ్రంథమందు, తర్వాత ప్రవక్తల గ్రంథాలందు, సో పాత నిబంధనని మొత్తాన్ని ఆయన క్రోడీకరించి 3 భాగాలుగా ఆయన చెప్పాడు. సో పాత నిబంధన మనకు ప్రాముఖ్యం కాదా? పాత నిబంధన మనకు అవసరమే కదా? పాత నిబంధన కొట్టివేయటానికి లేదు కదా? సో ఇవన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఆ తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయం 45-46 వచనాలు మాట్లాడేటప్పుడు లేఖనములు మీరు పరిశీలించి చదవండి, అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, అవి మీకు జీవాన్ని కలగజేస్తాయి, అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి అని యేసు ప్రభువారు చెప్పటాన్ని మనం చూస్తాం. అంతేకాకుండా అపోస్తలులు ప్రకటించేటప్పుడు కూడా ఏ ప్రవక్తలైతే క్రీస్తుని గురించి ప్రవచించారో ఆ నెరవేర్పుగా క్రీస్తుని ఇప్పుడు మనం చూస్తున్నాము పోలికగా అనేటువంటి సంగతులు అపోస్తల కార్యములు పేతురు తన ప్రసంగంలో వినియోగించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత 5వదిగా యేసుక్రీస్తు ప్రభువారు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనములో, ఆ తర్వాత కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 6 నుండి 8 వచనాల్లో ఏదైతే రాయబడిందో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనములో అక్కడ క్రీస్తు ప్రభువారిని గురించి అక్కడ సంబోధిస్తూ అక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తాం. ఏంటి అని అంటే, బికాస్ జీసస్ సెడ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ద బుక్ ఇట్ ఈస్ రిటన్ ఆఫ్ మీ,
గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడింది. సో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడేటప్పుడు నన్ను గురించి గ్రంథపు చుట్టలో రాయబడింది అనగా పాత నిబంధనలో రాయబడింది. సీ హౌ హీఈస్ కంబైనింగ్ ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ టైమ్స్ త్రూ హిస్ మినిస్ట్రీ అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరొక కారణం కూడా మనం చూస్తాం. ఈ మాట మీరు చదవచ్చు, గలతీ పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 3 and verse 24. బికాస్ వై ద ఓల్డ్ టెస్టిమెంట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే బికాస్ ద లా వాజ్ అవర్ స్కూల్ మాస్టర్ టు బ్రింగ్ అస్ టు క్రైస్ట్. ఆ మాటలు మనం చూస్తాం. చూడండి 24వ వచనం చదవండి ఎవరైనా. గలతీ 3:24. Therefore, the law has become our tutor to lead us to Christ, so that we may be justified by faith. సో ఇప్పుడు ధర్మశాస్త్రం మనకి ఎలా ఉందంటే ఒక ట్యూటర్ లాగా ఉంది. పిల్లలకి చదువు స్కూల్లో నేర్పిస్తారు, దానికి ఎక్స్ట్రా క్లాసెస్గా ట్యూషన్ చెప్తారు. దీనికి తెలుగులో ఉపయోగించినటువంటి పదం ఎవరైనా చెప్పగలరా? గలతీ 3:24లో బాల శిక్షకుడు. చూడండి ఎంత అద్భుతమైన మాట. పాత నిబంధన మనకి ఎలా ఉందనంటే బాల శిక్షకుడుగా ఉంది, స్కూల్ మాస్టర్ యాజ్ అ ట్యూటర్గా మనకు ఉంది. సో ఐ కెనాట్ నెగ్లెక్ట్. పాత నిబంధనతో మనకు అవసరం లేదని కాదు, పాత నిబంధన మనకుంది, అది మనకు అవసరమే. అయితే దాని నెరవేర్పుగా క్రీస్తు సంపూర్ణం చేశాడు. ఈనాడు పాత నిబంధనలో ఎవరి గురించి అయితే చెప్పబడుతుందో దాని గురించి నాకు అవసరం లేదు. కారణం ఏంటంటే క్రీస్తు ఉన్నాడు. బట్ పాత నిబంధనని కొట్టివేయటానికి లేదు. కారణం ఏంటంటే అది నాకు బాల శిక్షకుడుగా ఉంది. అంతేకాకుండా అది నాకు మార్గము చూపించేటువంటి త్రోవగా నాకు ఉంది. తర్వాత మరొక కారణం చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాల్లో, మాథ్యూ చాప్టర్ 5 verses 17 to 18 మనం ఏం చూస్తున్నాము అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు కానీ దాన్ని నెరవేర్చటానికి కొరకే వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పటాన్ని మనం చూస్తాం. సో ఇప్పుడు ధర్మశాస్త్రము నీతిలోనికి నడిపించదానంటే ఖచ్చితంగా నడిపిస్తుంది. మరి మనకి ఇప్పుడు ఎందుకు ధర్మశాస్త్రం వద్దు అంటే ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణముగా మనం నెరవేర్చలేము కాబట్టి దాన్ని నెరవేర్చగలిగేటువంటి క్రీస్తు ప్రభువాడు ఒక్కడు మాత్రమే. కాబట్టి ఇప్పుడు మనకు క్రీస్తు మనకు అవసరము, క్రీస్తులో మనం ఉన్నాం. ధర్మశాస్త్రం మనం నెరవేర్చలేము. ధర్మశాస్త్రం నెరవేర్చగలవాడు ఎవడయ్యా అంటే కేవలం క్రీస్తు ఒక్కడు మాత్రం. అందుకని అన్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు కానీ ప్రవక్తలు చెప్పినట్లుగా ధర్మశాస్త్రమును నెరవేర్చటానికి కొరకే నేను వచ్చాను అని ఆయన చెప్తున్నాడు. తర్వాత ఈ 8వ పాయింట్గా మనం ఏం చూస్తామనంటే, అఫ్ కోర్స్ స్టార్టింగ్లోని ఇవన్నీ కూడా మనం చెప్పాము. ధర్మశాస్త్రం అనేటువంటిది ఒక ఛాయారూపకంగా ఉంటే దాని సబ్స్టెన్స్ మూలము క్రొత్త నిబంధనలో చూస్తాం. ధర్మశాస్త్రము ప్రవక్తలు అనేటువంటిది ఏ ఉద్దేశం అంటే ప్రవచించారో ఆ ఉద్దేశానుసారమైనటువంటి నెరవేర్పే క్రొత్త నిబంధన. ధర్మశాస్త్రము పోలికగా ఉంటే ఆ పోలికకు ఎవరితో అయితే పోలుస్తున్నారో ఆ మూలమే యాంటీ టైప్ అనగా క్రీస్తు ప్రభువారు. తర్వాత ద లా వాజ్ ద ఏజ్ ఆఫ్ ద షాడో టు పాయింట్ అస్ టు ద రియల్. అది ఛాయారూపకంగా ఉంటే దాని నిజస్వరూపము క్రీస్తులో మనం చూస్తున్నాం. తర్వాత పాత నిబంధనలో అది రియాలిటీ లేదు, అయితే క్రీస్తు ప్రభువారే దాని యొక్క స్పష్టతగా మనము క్రొత్త నిబంధనలో మనం చూస్తున్నాం. తర్వాత 9వదిగా ద ఓల్డ్ టెస్టిమెంట్ రివీల్డ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్, ద న్యూ టెస్టిమెంట్ వెయిల్డ్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. అంటే పాత నిబంధన క్రొత్త నిబంధనలో దాని బయలుపరపు కనబడుతుంది. మరి క్రొత్త నిబంధన పాత నిబంధనలు ఎలా ఉందనంటే అది ముసుగు వేయబడినట్లుగా మనకు కనబడుతూ ఉంది. సో పాత నిబంధనలో ఏదైతే ముసుగు వేయబడిందో క్రొత్త నిబంధనలో ఆ ముసుగు తీయబడి దాని యొక్క బయలుపరపు స్పష్టత మనకు కనబడుతుంది. ఆ తర్వాత 10వ పాయింట్గా ద న్యూ ఈస్ ఇన్ ద ఓల్డ్ కంటైన్డ్ అండ్ ద ఓల్డ్ ఈస్ ఇన్ ద న్యూ ఎక్స్ప్లెయిన్డ్. సో పాత నిబంధనలో
క్రొత్త నిబంధన గురించి ఏ రీతిగా ఉందంటే ఒక సీసాలో పెట్టి మూత వేయబడినట్లుగా ఉంటే, పాత నిబంధన క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి అది విప్పబడి దాని గురించి వివరించినట్లుగా క్రొత్త నిబంధన మనం చూస్తాం. మెట్టుకు ఒక క్రైస్తవునికి క్రైస్ట్ ఈజ్ ద థీమ్ ఆఫ్ బోత్ కవెనెంట్స్. రెండు నిబంధనలకు క్రీస్తే అంశముగా, క్రీస్తు గురించే ఒక టాపిక్గా మనం చూస్తాం. దీనికి ఒక్క మాట మీరు చదవచ్చు, రోమపత్రిక 10వ అధ్యాయము 4వ వచనం, రోమన్స్ 10:4. రోమపత్రిక 10:4. For Christ is the end of the law for righteousness to everyone. Yeah. So Christ is the end of the law. తెలుగులో కూడా చదవండి ఎవరైనా. నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. క్రీస్తు ప్రభువారు ఎవరై ఉన్నాడు అంటే ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చినటువంటి వాడై ఆయనే దానికి ముగించి ఆయన సమాప్తమైనట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఆ తర్వాత ఓకే, ఇప్పుడు ఎవరికైనా 1 సెకండ్ వెళ్ళిపోయిందబ్బా. ఓకే, ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఈ పాత నిబంధన పుస్తకాలు మనకి ఇప్పటికే తెలిసినట్లుగా 5 విధాలుగా మనం విభజించుకున్నాం. ఒకటి ఏమంటే, మొదట 5 పుస్తకాలు పెంటెటిక్ అంటాం, లేదంటే దాన్ని తోరా అని అంటాం. ఓకే, సో 5 పుస్తకాలు ధర్మశాస్త్ర గ్రంథాలు. తర్వాత రెండవదిగా చరిత్ర పుస్తకాలు, మూడవది పద్య భాగము, నాలుగవది పెద్ద ప్రవక్తల పుస్తకాలు, ఐదవది చిన్న ప్రవక్తల పుస్తకాలు. బట్ ఇది రెండు కలిపి పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అంటే అధ్యాయాలు పెద్దగా ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రవక్తలు అన్నారు, అధ్యాయాలు చిన్నగా ఉన్నాయి కాబట్టి చిన్న ప్రవక్తల గ్రంథాలు అన్నారు. సో ఇది ఓల్డ్ టెస్టిమెంట్ యొక్క ఉపోద్ఘాతముగా ఇప్పుడు మనం చూసాము. ప్రభుచితమైతే నెక్స్ట్ క్లాస్లో ఈ ధర్మశాస్త్ర గ్రంథము అంటే పెంటటిక్ గురించి, అంటే ఫస్ట్ 5 బుక్స్ గురించి, అది మనకు ఏ రీతిగా ఫౌండేషన్గా ఉంది, అసలు దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలనేటువంటి సంగతి ఇంకా స్పష్టముగా ఒక్కొక్క భాగముగా మనం ముందు నేర్చుకుంటాం. ప్రభు మనకు సహాయపడుగాక. ప్రార్థనతో మనము ఈ క్లాస్ని క్లోజ్ చేస్తాం. ప్రేమిగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు. ప్రభు యొక్క రాత్రికాల సమయంలో చాలా రోజుల తర్వాత మరలా జూమ్ క్లాస్లో ప్రియులతో కలుసుకునే దాని కొరకు ఇచ్చిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి మీకు వందనములు. దయగల మా పరలోక ప్రభు, మరి ఈ సమయంలో మీ లేఖనాల ద్వారా మా గమనానికి మీరు తీసుకొచ్చినటువంటి నీ మాటల కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రియమైన మా పరలోక తండ్రి, పాత నిబంధన ఎంత ప్రాముఖ్యమైనటువంటిది, అది ఏ రీతిగా మీరు క్రొత్త నిబంధనలో అది నెరవేర్పు చేశారనేటువంటి సంగతులు మాకు నేర్పించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయగల మా పరలోకపు తండ్రి, ఈ రీతిగా భవిష్యత్ దినాల్లో ఇంకా అధికముగా మిమ్మల్ని గురించి, మీ సంగతుల గురించి మేము నేర్చుకోవటానికి కొరకే సహాయపడము. లేఖనముల యొక్క జ్ఞానము ద్వారా క్రీస్తుకు సమీపంగా చేయబడి క్రీస్తుతో సంబంధము అధికముగా చేసుకుంటాను కొరకై మీరే సహాయపడుతరాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. జాయిన్ అయినటువంటి ప్రియబిడ్డ అందరం బట్టి మీ వందనములు చెల్లిస్తూ రాత్రి మంచి నిద్ర విశ్రాంతి అనుగ్రహించుము, రేపటి దినం కొరకు మమ్మల్ని సిద్ధపరచుమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిండు సహవాసం మనకున్న సకల పరిశుద్ధులకు చేరిన వారికి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. Amen. థ్యాంక్ యూ. Praise the Lord, uncle.
Praise the Lord. Praise the Lord.